హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన 'దురంధర్' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ బద్దలు కొడుతుంటే మన పక్కన ఉన్న దేశం, అదే మన ఇంటి పక్కన బాత్రూమ్ ఉన్నట్టు మన పక్కన కూడా ఒక దేశం ఉందిగా, పాకిస్తాన్ అని. వీడు మాత్రం ఒక ఫన్నీ కాంట్రవర్సీ స్టార్ట్ చేశాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, పాకిస్తాన్ వెళ్లి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ICJ) లో 'దురంధర్' మూవీ మేకర్స్ మీద డిఫమేషన్ కేసు వేసింది. ఎందుకంటే ఈ మూవీలో పాకిస్తాన్ ని రిచ్ గా చూపించారట. అవును, మీరు విన్నది నిజమే. సో మ్యాటర్ ఏంటంటే, పాకిస్తాన్ కంప్లైంట్ ఏమిచ్చిందంటే, 'దురంధర్' మూవీలో వాళ్ళ కంట్రీని చాలా వెల్తీగా అంటే రిచ్ గా చూపించారు కదా. ఇలా చూపించడం వల్ల యునైటెడ్ నేషన్స్ ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వాల్సిన లోన్స్ అనేది ఇవ్వకుండా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉందని వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు. ఈ లుచ్చానా కొడుకులు ఏమంటున్నారంటే, ఇదంతా ఇండియా చేస్తున్న కుట్ర అంట. మూవీలో పాకిస్తాన్ రోడ్ల మీద క్రూజర్ స్టైల్ బైక్స్, షాపింగ్ మాల్స్, ఇంకా నైట్ క్లబ్స్ ఉన్నట్టు చూపిస్తున్నారు. కానీ అసలు రియాలిటీలోకి వెళ్తే పాకిస్తాన్ లో ఇవేమీ లేవంట. పాకిస్తాన్ ఎంత క్లియర్ గా చెప్పిందంటే, మా దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ బైక్ ఒక హోండా సిడి మాత్రమే. మా కంట్రీలో షాపింగ్ మాల్స్ అస్సలు లేవు. ఇంకా నైట్ క్లబ్స్ గురించి మాట్లాడితే, మాకు తెలిసిన నైట్ లైట్ ఒక్కటే, అది ఇండియా అమ్మ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేసినప్పుడు వచ్చిన లైటే అని వాళ్ళు కోర్టులో చెప్పారంట. దీని మీద ద ఫాక్సీతో మాట్లాడుతూ ఆ బికారిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ గాడు ఒక ఫన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాడేమన్నాడంటే, మాకు లోన్స్ వస్తున్నాయని మోడీ గారు జెలస్ ఫీల్ అవుతున్నారు. అందుకే అంట వాళ్ళను రిచ్ గా చూపించి వాళ్ళకు లోన్స్ రాకుండా ఆపడానికి చేసిన కుట్ర అంట. వాడు ఇంకేమన్నాడంటే, ప్రపంచమంతా చూసింది కదా, మేము పెళ్లిళ్లలో నూడిల్స్ కోసం ఎలా ఫైట్ చేసుకున్నాము, అలాంటిది మమ్మల్ని రిచ్ గా ఎలా చూపిస్తారని వీడు చెప్పాడంట. ఫైనల్ గా పాకిస్తాన్ డిమాండ్ ఏంటంటే, 'దురంధర్' మూవీలో పాకిస్తాన్ పేరు, లొకేషన్స్ వాడుకున్నందుకు ఈ 'దురంధర్' మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ నుండి వాళ్ళకు షేర్ ఇవ్వాలంట. సో ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. అఫ్ కోర్స్ ఇదంతా ఒక సెటారికల్ న్యూసే, కామెడీ న్యూసే. కాకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఇక్కడ నేను వీడియో చేసి పెట్టాను మీకోసం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సెటారికల్ గా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.